శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభించును. ప్రేమ, పెళ్లి, ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వ్యవసాయం, భార్యాభర్తల సమస్యలు, చెడు దృష్టి, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9764639967. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నువ్వు కావాలనుకున్న సంతోషం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ. నీకోసమే శుభవార్త తెచ్చాను, ఓపిగ్గా ఓ 2 నిమిషాలు విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఇది కేవలం నీ కోసం మాత్రమేనమ్మా. నువ్వు ఎప్పుడూ చూడని వార్త ఈ బాబా నీకు అందించబోతున్నారు. ఇక వచ్చే గురువారం నాటికి నేను వెతుక్కుంటూ వస్తున్నాను. సంతోషమే కదా. ఇన్ని రోజులు ఓపిగ్గా ఉన్న నీకోసం అందమైన బహుమతును అందించబోతున్నాను. ఆనందంగా ఉండు తల్లి. ఇక నీకు కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాట ఓపిగ్గా మాట్లాడు. అవసరం లేని కోపం అనవసరం అనిపిస్తుంది, కృంగతీస్తుంది. కాబట్టి తల్లి, కోపం తెచ్చుకుని వాటిని తగ్గించుకుంటే ఆ కోపం వల్ల ఓపికగా ఉన్నప్పుడు జరిగిన పని జరుగుతుంది. కోపం వచ్చినప్పుడు అనవసరంగా మాటలను వదలాల్సి వస్తుంది. కాబట్టి ఆ మాటలు వదలడం వల్ల నీకైన బంధం నీకు దూరం అవుతుందమ్మా. నీ ఆలోచన శక్తి కూడా తగ్గుతుంది. మనసు దృఢంగా లేకపోతే జరగాల్సింది కూడా జరగకుండా పోతుంది. సమస్య వచ్చినప్పుడు అందుకైనా సరే పరిష్కారం వెతకాలి కదా. అతను సమస్య అంటే ఏంటని గుర్తిస్తేనే కదా ఆ సమస్యకి ప్రాబ్లం ఏంటనేది నీకు సులభంగా జరుగుతుంది. సమస్య అనేది నిన్ను ఆలోచన లేకుండా చేస్తుంది. దాన్ని ఛేదించి నిదానంగా ఉంటేనే కదా నీకు తీర్పు అనేది దొరుకుతుంది. ఏ పని చేసినా సరే ఆలోచించి చెయ్యు. అప్పుడు నీకంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ. లోకంలో కొరత లేని జీవితం ఎవ్వరికీ లేదు చెప్పు. కారణం లేకుండా మనుషులు ఎవ్వరూ కూడా లేరు తల్లి. అంతేకాకుండా కొరత లేకుండా ఉన్న మనుషులు కూడా ఈ లోకంలో ఎవరూ లేరు. ఎప్పుడు సంతోషం మాత్రమే కావాలనుకుంటే ఎలా తల్లి? తప్పకుండా సంతోషం అనేది అనుభవిస్తారు. దానికి ముందు వచ్చే చిన్న చిన్న అడ్డంకులు నువ్వు తొలగించుకుంటూనే వెళ్తేనే కదా తప్పకుండా ఆ యొక్క సంతోషం నీకు వస్తుంది. ఒక చెట్టుకి ఆకులు ఒక కాలంలో అన్నీ రాలిపోతాయి. ఇంకొక కాలంలో మరొక కాలంలో పువ్వులు పూసి కాయలు కాసి ఫలాన్ని ఇస్తాయి. ఆకులు రాలిపోయినప్పుడు చెట్టు నిరుత్సాహపడిపోతే పువ్వులు పండ్లను మనకు ఆ చెట్టు ఇవ్వగలదా? నువ్వే చెప్పు. వాటిని మనం తేగలేము కదా. మొత్తం సంవత్సరంగా ఓపిగ్గా ఉంటుంది ఆ వృక్షం. అలాంటిది మనుషులు మనం ఉండలేమా చెప్పు బిడ్డ. కాబట్టి ఓపిగ్గా నువ్వు అలవాటు చేసుకో. ఒక సమయంలో ఒక కష్టం, మరొక సమయంలో ఆనందం ఉంటేనే అది నిజమైన జీవితం బిడ్డ. నువ్వు ఏం అనుభవిస్తున్న సుఖానికి, ఆనందానికి, దేనికి కూడా నువ్వు భగవంతుడికి ధన్యవాదాలు చెప్తూ ఉండవు. ఇంకా నీ గురించి చూసే ఆ దేవుడు ఒక మంచి పొజిషన్లో ఖచ్చితంగా ఉంచుతాడు. ఆనందపడుతూ ఉంటావు తల్లి. ఇది అక్షర సత్యం. ఎందుకో చెప్పనా? కష్టాన్ని చూసి బాధపడతావు. జీవితంలో కష్టము లేకుండా పొందే సుఖం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదమ్మా. అది ఆపదలుగానే ఉంటుంది. ఇతరులను ఏది అన్నారో, నిన్ను ఏది తిట్టారో, ఏది అవహేళన చేశారో, ఎగతాళి చేశారో నువ్వు బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావెందుకు? నీలో నీ బాబా ఉన్నారని ధైర్యంగా ఉండు. నిన్ను ఎగతాళి చేసేవారు చేస్తూనే ఉంటారు బిడ్డ. అలాంటి మనుషులు వారు అలానే ఉంటారు. వారికి కాలమే అంతా చూసుకుంటుంది. ధైర్యంగా ఉండు తల్లి. అదే చాలు. నీ ప్రయత్నాలు చేస్తూ ఉండు. నువ్వు ఎలాంటి ప్రయత్నం చేసేందుకు ఓడిపోతావో చెప్పు. కాబట్టి నిన్ను తిట్టిన వాళ్ళని, హేళన చేసిన వాళ్ళని, ఎగతాళన చేసిన వాళ్ళని నీ గెలుపును చూసి అభినందిస్తారు. కాబట్టి గెలుపు అనేది నిశ్చయంగా వస్తుంది. నిన్ను పక్కన పెట్టిన వాళ్ళదంతా కూడా నిన్ను గౌరవప్రదంలో నిన్ను ఉంచుతారు. వారందరూ కూడా నోటి మీద వేలు వేసుకునే విధంగా నిన్ను మంచి స్థాయిలో నిలబెడతారు. 2 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోమా. నిన్ను విమర్శించిన వారి దగ్గర ఎప్పుడు కూడా మౌనంగా ఉండు. గెలిచిన వారి దగ్గర ఒదిగి ఉండు తల్లి. నిన్ను ప్రేమించే వారి దగ్గర మాత్రం నిజమైన ప్రేమకు అభిమానంగా ఉండు. ఎందుకంటే తల్లి, నిన్ను అభిమానించే వాళ్ళు ఒక్కొక్క రోజు నీకు కావాల్సింది నువ్వు అనుకున్న రోజు ఖచ్చితంగా వస్తుంది. అంతేగాని దేనికి కూడా కాదమ్మా. ఇది నా వల్ల కాదని నువ్వు అనుకుంటే ఎలా?
ఇది జరగదు కదా. ఈరోజు గెలుపు తప్పకుండా వస్తుంది. నువ్వు నమ్మకంతో ఉండాలి. జీవితంలో అన్నీ ఉంటాయి కానీ కొంతమందికి పిల్లలు ఉండరు. సంపద ఉంటుంది కానీ రకరకాల వంటలు ఇవన్నీ కడుపు నిండా తినలేకపోతున్నారు. ఆరోగ్యం సరిగ్గా ఉండదు. అలా కాకుండా అన్నీ ఇచ్చాను కదమ్మా. ఈ బాబా అన్నీ ఇచ్చినప్పుడు నీ యొక్క కాలంతో పాటుగా వచ్చే చిన్న చిన్న సమస్యలు నువ్వు ఎదుర్కోలేవో చెప్పు. నీకు ధైర్యాన్ని అలాగే మనోబలాన్ని కూడా నీకు అందిస్తాను. ధైర్యంగా ముందుకు వెళ్ళమ్మా. నన్ను నమ్మిన వారు మోసపోయినట్టుగా ఇప్పటి వరకు జరగనే లేదు. ఏ దేవుడు కూడా నన్ను కాపాడలేదు అనుకున్న నీకు నీ బాబా ఎప్పుడు కూడా అండగా రక్షణగా ఉండి నీ కష్టాలన్నింటినీ కూడా బయటపడేస్తానమ్మా. ఆ భగవంతుడు నిన్ను దండిస్తాడని అనుకోకు. పలు రకాలుగా పరిష్కారాలు కూడా సమస్య ఇచ్చినప్పుడు ఇస్తాడు తల్లి. అలానే ఇచ్చిన బుద్ధి బలంతో తెలివితేటలతో ఆ యొక్క పరిష్కారం నువ్వు కనుక్కుంటే మాత్రం ఆనందం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో భగవంతుడికి తెలియనిది ఏదీ లేదు కదా. నిన్ను బిడ్డగా నేను స్వీకరించాను. అలాంటిది నీకు ఏదైనా సరే కొంచెం ఇబ్బంది కలగనివ్వను తల్లి. ధైర్యంగా ఉండు. నీకు కావాల్సింది ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా అందిస్తాను. ఇవ్వాల్సిందే నీకు ఖచ్చితంగా సరైన సమయంలో ఇస్తాను తల్లి. అది ఎప్పుడో చెప్పినలాగానే అంటే నీకున్న పాపకర్మలు దోషాలు ఇవన్నీ కూడా చెడు దోషాలు తొలగిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి దక్కుతూనే ఉంటుందని నువ్వు నన్ను నమ్ము తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.